భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ టీజర్ చూసినాక ఎందుకో సంక్రాంతికి ఈ సినిమా ఆడుతదేమో అనే ఓ గట్టి నమ్మకం అయితే కనిపిస్తుంది. టీజర్ మాత్రం రిఫ్రెషింగ్ ఉంది, ఫ్రెష్‌గా ఉంది. అండ్ రవితేజ నుంచి ఇంతకుముందు చూసిన ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా మూవీస్ కాకుండా ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అట్ ద సేమ్ టైం ఒక గర్ల్ ఫ్రెండ్ మధ్యలో జరిగే స్టోరీ లాగా క్లియర్ కట్ గా మనకు ఒక ఇండికేషన్ ఇచ్చేశారు. సో ఈ సంక్రాంతికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలనేది ఒక క్లియర్ కట్ గా చెప్పేశారు. అట్ ద సేమ్ టైం రవితేజ చాలా బాగా చేశాడు. తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన సటిల్ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం సునీల్ కూడా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కామిక్ రోల్ చేస్తున్నట్టు రవితేజ పక్కన క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఒకరు వైఫ్, ఒకరు గర్ల్ ఫ్రెండ్ చాలా బాగా చేశారు వాళ్ళ వాళ్ళ రోల్స్ లో. అట్ ద సేమ్ టైం మన డీజో టిల్లులో ఉన్న వాళ్ళ ఫాదర్ కూడా ఒక డాక్టర్ లెక్క, సైకాలజీ స్పెషలిస్ట్ లెక్క చాలా బాగా చేశాడు. సో ఆల్ ఇన్ ఆల్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రవితేజ ఈ భర్త మహాశయులకు ఒక విజ్ఞప్తి నుంచి స్టార్టింగ్ చూసినప్పుడు అంత ఒక టీజర్ కానీ పాటలు కానీ చూస్తే మళ్ళీ సేమ్ ఏదో అదే యాంగిల్ ఉండబోతుందేమో అనుకున్నా, కానీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. అండ్ రవితేజ ఎందుకో నాకు ఒక గట్టి నమ్మకం ఉంది, ఈసారి సంక్రాంతికి వచ్చే సినిమాలకి ఒక టఫ్ ఫైట్ ఇస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్ గా Jan 13th అని అనౌన్స్ చేశారు సినిమాని. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, ఒక ఫ్యామిలీకి ఒక వైఫ్ హస్బెండ్ అట్ ద సేమ్ టైం ఒక అఫేర్ ఉంటే ఎలా జరుగుతుంది అనేది ఫ్యామిలీస్ లో నచ్చే సబ్జెక్ట్ కాబట్టి ఈ ఫ్యామిలీ సంక్రాంతికి ఈ సినిమా మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకు అంటే సంక్రాంతికి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్సెస్ బయటికి వస్తారు, సినిమా చూస్తారు. సో గైస్, నాకు తెలిసి ఈ టీజర్ అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంది. సాంగ్ లాస్ట్ వచ్చిన సాంగ్, సెకండ్ సాంగ్ అనుకుంటాను, అది కూడా టెరిఫిక్ అంటే టెరిఫిక్ రీచ్ అయింది. సో మెయిన్ హైలైట్ ఆఫ్ ద టీజర్ ఆ లాస్ట్ కి వచ్చే ఆ హీరోయిన్ అడుగుతుంది, ఏంది మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అంటే తను నా వదిన వాళ్ళ సిస్టర్ అని ఒక డైలాగ్ హిలేరియస్ అంటే హిలేరియస్ ఉంది. పర్ఫెక్ట్ గా కుదిరింది అండ్ పర్ఫెక్ట్ సింక్ అయింది కూడా. అండ్ ఈ సంక్రాంతికి ఈ రాజా సాబ్ అట్ ద సేమ్ టైం మన శంకర వరప్రసాద్ గారు అండ్ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా యాడ్ అయిందని మనకు క్లియర్ ఇండికేషన్. ఈ సినిమా పైన అంచనాలు కూడా ఈ టీజర్ పెంచేసిందని ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు. అండ్ టీజర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, టెరిఫిక్. ఎక్స్పెక్ట్ చేయండి టీజర్ వదిలాడు రవితేజ. అట్ ద సేమ్ టైం భీమ్ సిసిరిలియో ఆ సెకండ్ సాంగ్ ఏదైతే వచ్చిందో, ఆ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ తెలియదు కానీ అది మాత్రం సూపర్ గా ఉంది. ఫ్యామిలీస్ కి ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారని క్లియర్ ఇండికేషన్. అండ్ 13th Jan అఫీషియల్ అనౌన్స్మెంట్ క్లియర్ కట్ గెట్ చేసారు, నో చేంజెస్ ఇన్ ద డేట్. సో గైస్, భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ టీజర్ ఎక్సలెంట్ గా ఉంది, టీజర్ కట్ ఎక్సలెంట్ గా చేశారు. అండ్ తప్పకుండా 13th Jan ఇంకా రాబోతున్న సాంగ్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ట్రైలర్ కూడా ఉంటుంది, ప్రీ లాంచ్ ఈవెంట్ కూడా ఉంటుంది. సో ఈ సంక్రాంతి మరింత ఘనంగా ఉండబోతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. క్యాచ్ యూ అంటిల్ మై వీడియో నెక్స్ట్ వీడియో. చూస్తున్న రవితేజ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా గుద్దండి. షో సమ్ లవ్. Catch you until my next video. Bye.